గత ప్రభుత్వం టీచర్లను అవమానించిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం షాపుల దగ్గర కాపలాగా పెట్టారని తెలిపారు. జీతాలు అడిగితే కేసులు పెట్టారని విమర్శించారు. స్టూడెంట్ కిట్లపై కూడా రాజకీయం చేశారని, విద్యా వ్యవస్థను నాశనం చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. మొన్నటి వరకు మీరు చూస్తే స్టూడెంట్స్ కిట్స్ పైన పార్టీ రంగులు లోగోలు వేసుకునేవారు. అన్నీ తొలగించాం. మీ దుస్తులు కానీ పుస్తకాలు కానీ షూలు అన్నీ ఇస్తున్నాం. ఎక్కడ పార్టీ రంగు కానీ రాజకీయ నాయకుల ప్రభావం లేకుండా విద్యార్థులు స్వచ్ఛందంగా చదువుకోవడానికి ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తున్నాం. గడిచిన కాలంలో కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. 1924లో టీచర్లను అవమానించారు. మద్యం షాపుల దగ్గర కాపలాలు పెట్టారు. మరుగుదొడ్లు ఫోటోలు తీపిచ్చారు. జీతాల కోసం అడిగితే ఎక్కడికక్కడ మంత్రి ఇకపోతే అడిగితే కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి అనేక వేధింపులు గురి చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు అన్ని కేసులు కూడా రద్దు చేశాం. నేను ఒకటే చెప్తున్నాను, టీచర్ని గౌరవించే బాధ్యత మాది. పోయిన గవర్నమెంట్లో చాలా సమస్యలు వచ్చాయి. విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు. లక్షల మంది విద్యార్థులు జీవితాలతో ఆడుకున్నారు. చాలా బకాయిలు పెట్టిపోయారు. మీరు చూస్తే కోట్ల రూపాయలు 6,500 కోట్లు ఒక్క విద్యాశాఖలో బకాయిలు పెట్టడం, డబ్బులు ఎగ్గొట్టడం, ఇష్టానుసారంగా పోస్టింగ్స్ ఇవ్వకుండా పోవడం చాలా చేశారు. అవన్నీ కూడా ఈరోజు కరెక్ట్ చేశాం.